Hi friends, myself Venkatesh Mukkala. Today my presentation on Law of Contract 1. ఈ ప్రెజెంటేషన్లో మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్, మీనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ అండ్ డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్లో ఫస్ట్ మనం ఈ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్, ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్ అనే వర్డ్ని మనం గుర్తుంచుకోవాలి. బిఫోర్ గోయింగ్ టు దట్ ఎక్స్ప్లెనేషన్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్, ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. అది ఏ విధంగా అనేది స్టెప్ బై స్టెప్ మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రమ్ ద ఎర్లీ మార్నింగ్ టు లేట్ నైట్, దట్ ఈస్ till we go to the bed in the night, we enter into number of transactions during the regular course of our life, and these transactions are activities directly or indirectly result in contracts. అంటే మన రోజువారీ దినచర్యలో ఇన్ అవర్ డైలీ లైఫ్, నిద్ర లేచి నుంచి మరలా రాత్రి నిద్రించే వరకు జరిగే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కాంట్రాక్ట్స్ అయ్యేదానికి లీడ్ చేస్తాయి అన్నమాట. కాంట్రాక్ట్స్గా ఉద్భవిస్తాయి. అవి ఏవేవి కాంట్రాక్ట్స్ అవుతాయి, ఏవేవి అగ్రిమెంట్స్ అవుతాయి, అగ్రిమెంట్స్ అయినాయి కాంట్రాక్ట్స్ అవుతాయా, కాంట్రాక్ట్స్ అయినాయి అగ్రిమెంట్స్ అవుతాయా అనే దాని గురించి మనం చూద్దాం క్లియర్గా. ఈ ఇంట్రడక్షన్లో ఉన్నదానికి ఒక ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ 1 ఫర్ ఫుడ్. అంటే మనం ఫుడ్ లేనిదే మనం జీవనం సాధించలేం. సో ఫర్ ఫుడ్ అంటే డైలీ మనం ఈ గ్రాసరీస్ అంటే ఇప్పుడు పప్పు ఉప్పులు కానీ, రైస్ కానీ, వీట్, ఇవన్నీ మనం ఆన్లైన్లో ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆన్లైన్ నుంచే పర్చేజ్ చేస్తున్నారు. కొంతమంది సూపర్ మార్కెట్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, కొంతమంది డైలీ సెల్లర్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు. ఇట్లా నంబర్ ఆఫ్ వేస్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు. సో ఆ పర్చేజ్ చేసేటప్పుడు మన నుంచి అవతల పర్సన్కి మధ్య జరిగే ఒక అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది కాంట్రాక్ట్కి లీడ్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్కెట్ ఆన్లైన్ ఉంది. మనం ఒక ఆర్డర్ని ప్లేస్ చేస్తాం. ఆర్డర్ని ప్లేస్ చేసినప్పుడు మనం ఏంది సో అండ్ సో ప్రోడక్ట్స్ కావాలని చెప్పి ఆర్డర్ ప్లేస్ చేస్తాం. వాడు ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇంత అని చెప్పి చెప్తాడు. అక్కడ అమౌంట్ పే చేస్తాం. ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ అప్పుడు క్యాష్ ఇవ్వాలా, లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీనా, లేకపోతే ప్రీపేమెంటా అనేది అన్నీ మనకి ఆన్లైన్లో ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దానికను ఒక ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. ఆర్డర్ ప్లేస్ అయినప్పుడు అక్కడ ఒక ఆబ్లిగేషన్ అనేది ఉంది. అక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆ ప్రోడక్ట్స్ని పొందుతున్నాము, వానికి మనీ ఇస్తున్నాం. అక్కడ ఒక ఆబ్లిగేషన్ అనేది, ఒక బెనిఫిట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఇద్దరి మధ్యలో. అప్పుడు ఒక అగ్రిమెంట్ జనరేట్ అవుతుంది. ఆ అగ్రిమెంట్ ఎలా కాంట్రాక్ట్ అవుతుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫర్ షెల్టర్, అదేవిధంగా ఎగ్జాంపుల్ 2 ఫర్ షెల్టర్. షెల్టర్ అంటే ఇప్పుడు మనం జీవనం సాధించడానికి ఓన్లీ తిండి ఉంటే సరిపోదు కదా, మనం ఒక నీడ అనేది కావాలి మానవ మనుగడికి. సో ఇక్కడ మనం కొంతమందికి ఓన్ హౌస్ ఉంటుంది, కొంతమంది ఓన్ హౌస్ కొనుక్కోవాలనుకుంటారు, కొంతమంది ల్యాండ్ కొనుక్కొని కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటారు, కొంతమంది టెనెంట్గా ఎక్కడైనా ఉండాలనుకుంటారు. అట్లాంటప్పుడు ఎవరైనా ఒక ప్లేస్ కొనాలంటే ఆ ల్యాండ్ లార్డ్ ఎవడైతే ఉంటాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఒక నెగోషియేషన్ చేసి ఒక ప్రైస్ ఫిక్స్ అయిన తర్వాత మనకి మధ్యలో ఒక అగ్రిమెంట్ బిల్డ్ అవుతుంది అనమాట. ఆ అగ్రిమెంట్ ఎలా కాంట్రాక్ట్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు ఒక హౌస్ కొనాలి, ఆ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఒక అగ్రిమెంట్ బిల్డ్ చేసుకుంటాం. అగ్రిమెంట్ బిల్డ్ చేసుకుని ఒక కాంట్రాక్ట్ని జనరేట్ చేసుకుంటాం. ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సంథింగ్ ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా ఒక హౌస్ని రెంట్కి తీసుకోవాలంటే ఓనర్ దగ్గరికి వెళ్ళేసేసి రెంటల్ అగ్రిమెంట్ ఒకటి చేయించుకుంటాం. అది ఎన్ని సంవత్సరాలకి రెంటల్ అగ్రిమెంట్, అడ్వాన్స్ ఎంత పే చేయాలి, మంత్లీ రెంట్ ఎంత, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ తోటి ఒక అగ్రిమెంట్ బిల్డ్ అవుతుంది. అగ్రిమెంట్ ఎలా కాంట్రాక్ట్ లీడ్ చేస్తుంది అనేది స్టెప్ బై స్టెప్ మనం చూస్తాం. ఇప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్ టు సాటిస్ఫై అవర్ నీడ్స్ ఆర్ రిక్వైర్మెంట్స్ వి కాంటాక్ట్ విత్ అదర్ పర్సన్స్ ఆర్ పార్టీస్. మన అవసరాలని అయితే ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మన రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మన అవతల పార్టీ ఎవరైతే ఉంటారో ఒకరిని కన్సల్ట్ అవుతాం అన్నమాట. సో అదేవిధంగా సచ్ కాంటాక్ట్ ఫార్మ్స్ బేసిస్ టు ఎంటర్ ఇన్ టు అగ్రిమెంట్, ఓరల్ ఆర్ రిటర్న్, విచ్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. సో అది ఏ విధంగా దారితీస్తుంది, ఫైనల్లీ అది ఒక కాంట్రాక్ట్గా బిల్డ్ అవుతుంది అనమాట. అది అన్ని కాంట్రాక్ట్స్ అవుతాయా, అన్ని అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్స్ అవుతాయా, లేదా అగ్రిమెంట్స్ అన్ని కాంట్రాక్ట్స్ అవుతాయి అనేది ఇప్పుడు చూస్తాం క్లియర్లీ. ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఇది చూసాం కదా.
ఇప్పుడు the law which deals with contract is called law of contract and is governed by the Indian Contract Act 1872 and came into force from 1st September 1872. It extends to the whole of Indian except the state of Jammu and Kashmir. ఈ లా ఆఫ్ కాంట్రాక్ట్ అనేది ఇప్పుడు మన చట్టంలో ఏ విధంగా చెప్పబడిందంటే, ఇప్పుడు కాంట్రాక్ట్ అనేది ఉంది కదా, ఆ కాంట్రాక్ట్ని మన చట్టంలో లా ఆఫ్ కాంట్రాక్ట్గా పిలుస్తారనమాట. అదేవిధంగా ఇది ఏ విధంగా ఫామ్ అయిందంటే, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 1st సెప్టెంబర్ నుంచి ఫామ్ అయిందనమాట. ఇది త్రూఅవుట్ ఇండియా మొత్తం అప్లికేబుల్ అవుతుంది ఎక్సెప్ట్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ తప్పితే. అండ్ ఈ లా ఆఫ్ కాంట్రాక్ట్ ఎన్ని సెక్షన్స్ కంటైన్ అయి ఉంటుందంటే 266 సెక్షన్స్ని కలిగి ఉంటుందన్నమాట. ఇలా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది, ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనేది 266 సెక్షన్స్తో స్థాపించబడింది. దీంట్లో సెక్షన్ 1 to 75 అనేది జనరల్ ప్రిన్సిపల్ని తెలియజేస్తుంది అనమాట. సెక్షన్ 76 to 123 అనేది సేల్ ఆఫ్ గూడ్స్. సెక్షన్ 124 to 147 ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ. సెక్షన్ 148 to 181 బెయిల్మెంట్ అండ్ ప్లెడ్జ్. సెక్షన్ 182 to 38 the contract of agency. Section 239 to 266 Indian Partnership Act 1932. దీంట్లో మనం ఫస్ట్ సెమిస్టర్లో మనం ఏం తెలుసుకుంటాం అంటే ఓన్లీ జనరల్ ప్రిన్సిపల్స్ అనేది తెలుసుకుంటాం. సెక్షన్ 1 to 75 మాత్రమే మనకి ఇప్పుడు ఈ సిలబస్లో కన్సిడర్ అవుతుంది. ఈ రిమైనింగ్ అంతా ఏదైతే ఉందో సేల్ ఆఫ్ గూడ్స్, ఇండెమ్నిటీ, గ్యారంటీ, ఇవన్నీ వచ్చి సెకండ్ సెమిస్టర్లో మనం చూస్తాం. ఫస్ట్ ఓన్లీ మనం జనరల్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కన్సిడర్ అవుతాయి. దీంట్లో ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్ గురించి చూసాము. ఇప్పుడు మీనింగ్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్ గురించి చూద్దాం. మీనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్. అసలు కాంట్రాక్ట్ అంటే ఏంది, మీనింగ్ చూద్దాం. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ ఎంటర్డ్ ఇంటూ బిట్వీన్ 2 or more పర్సన్స్ ఆర్ పార్టీస్ సబ్జెక్ట్ టు సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫర్ ఏ లాఫుల్ కన్సిడరేషన్. ఈ కాంట్రాక్ట్ అనేది ఏంటంటే ఫస్ట్ అది అగ్రిమెంట్ అనమాట. ఇన్ బిట్వీన్ 2 or more పర్సన్స్, అది ఇద్దరు వ్యక్తుల మధ్య లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య ఒక ఆబ్లిగేషన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఒక అగ్రిమెంట్గా ఉద్భవిస్తుంది. ఫస్ట్ ఒక బెనిఫిట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అది ఒక అగ్రిమెంట్గా బిల్డ్ అవుతుంది. దానికి ఏదైతే లాఫుల్ కన్సిడరేషన్ ఏదైతే ఉంటుందో ఆ అగ్రిమెంట్కి, అంటే చట్టరీత్యా అది ఉద్భవించాలన్నమాట. ఆ విధంగా అమలుపరచగలగాలి. చట్టరీత్యా అమలుపరచగలిగే ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో అది మాత్రమే మనం కాంట్రాక్ట్గా కన్సిడర్ చేస్తాం అన్నమాట. లేకపోతే అది కాంట్రాక్ట్ అవ్వదు. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఏదైతే లాఫుల్ కన్సిడరేషన్ అయితే ఉందో, లాఫుల్ ఆబ్లిగేషన్ ఏదైతే ఉందో, ఆ ప్రతిఫలం చట్టరీత్యా ఏదైతే ఉందో, అమలు చేయగలిగిన విధంగా ఏదైతే ఉంటుందో అది మాత్రమే కాంట్రాక్ట్ అవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, A and B enter into an agreement. A promises B to sell his house for rupees of 50,000 and B accepts to purchase it for said amount. It is a contract between A and B. ఈ కాంట్రాక్ట్లో ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అగ్రిమెంట్ గురించి ఏమైంది, ఏ ప్రామిసెస్ బి టు సెల్ హిజ్ హౌస్ ఫర్ 50,000 రూపీస్. ఏమేమి ప్రామిస్ చేశాడు, బికి 50,000 రూపాయలకి తన ఇంటిని అమ్ముతాను అని ప్రామిస్ చేశాడు. ఈ బి అనే అతను ఏం చేశాడు, యాక్సెప్ట్ చేశాడు. అతను ఏదైతే అమౌంట్ చెప్పాడో ఆ అమౌంట్కి నేను కొనడానికి ఓకే అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు. ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఈ కాంట్రాక్ట్ అయిందంటే ఇతను ఏ ఏం చేశాడు, ఆఫర్ చేశాడు, దాన్ని బి ఏం చేశాడు, యాక్సెప్ట్ చేశాడు. సో వాళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ బిల్డ్ అయింది. ఆ అగ్రిమెంట్ అనేది లాఫుల్గా ఉంది అంటే వాళ్ళిద్దరు యాక్సెప్టెన్స్ కరెక్ట్గా ఉంది. సో అది ఒక కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. ఇన్ ఏ కాంట్రాక్ట్ దేర్ ఆర్ 2 parties, నేమ్లీ వాళ్ళిద్దరిని ఏమని పిలుస్తారంటే యాజ్ పర్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఆ పార్టీస్ని ఏ విధంగా పిలుస్తాము అంటే యాజ్ పర్ లా ఆఫ్ కాంట్రాక్ట్ ప్రకారం ఇది లీగల్ టర్మ్స్ అనమాట. ఈ వర్డింగ్ మాత్రమే పిలవాలి. అతను కొన్నాడు, అమ్మాడు ఇట్లా కాకుండా అతను యాజ్ పర్ లీగల్ ప్రొసీజర్ ప్రకారం మనం ఏదైనా డాక్యుమెంట్ ఫామ్ చేసేటప్పుడు, అగ్రిమెంట్ ఫామ్ చేసేటప్పుడు ఎవరు ఆఫరరు, ఎవరు యాక్సెప్టరు అనేది మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏ అనే అతను ప్రామిసర్ అవుతాడు, బి అనే అతను ప్రామిసీ అవుతాడు. ఎలా అంటే ఇతను ఏ అనే అతను ఇంటిని అమ్మడానికి ఆఫర్ చేశాడు, ఈ బి అనే అతను యాక్సెప్ట్ చేశాడు. సో ఇద్దరి మధ్య యాక్సెప్టెన్స్ అండ్ ఆఫర్ ఉంది రెండు. సో అది అగ్రిమెంట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అది లీగల్ ప్రొసీజర్ ఉంది కాబట్టి అక్కడ అది కాంట్రాక్ట్ అవుతుంది. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్. ద అగ్రిమెంట్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ ఏ కాంట్రాక్ట్. ఎన్ఫోర్సబుల్ అంటే చట్ట రీత్యా అమలు చేయగలిగింది అనమాట. ఈ ఎన్ఫోర్సబుల్ బై లా అంటాం.
చట్టరీత్యా అమలు చేయగలిగింది ఏదైతే ఉంటుందో అది కాంట్రాక్ట్ అవుతుంది అనమాట. ఈ ఎన్ఫోర్సిబిలిటీ మీన్స్ ఇక్కడ దాని మీనింగ్ అనేది చూద్దాం మనం. ఇఫ్ వన్ పార్టీ ఇన్ ద కాంట్రాక్ట్ fails to perform his contractual obligation, the other party can file the suit against him for fulfillment of the obligation. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో ఆ బెనిఫిట్ అనేది ఎవరికి చెందకపోయినా, ఇప్పుడు ఏ అమ్మినప్పుడు బి నుంచి మనీ రాకపోయినా, ఇప్పుడు బి అమౌంట్ ఇచ్చి ఏ నుంచి అగ్రిమెంట్ అనేది ఇంటిని అమ్మడం జరగకపోయినా కూడా ఏది జరిగినా అది లీగల్గా ఎవరైతే సూట్ ఫైల్ చేయగలిగడానికి హక్కు ఉంటుందో అప్పుడు మాత్రమే అది కాంట్రాక్ట్ అవుతుంది, లేకపోతే అది కాంట్రాక్ట్ అవ్వదు. సో ఇక్కడ మీనింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా ఉంటుంది. మీరు ఎన్ని బుక్స్ రిఫర్ చేసినా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో నేను ఫామ్ చేశాను. సో ఇది మీరు నోట్స్గా తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు రిమైండ్ చేసుకోవడానికి కూడా ఈజీగా సింపుల్గా ఉంటుంది వీడియో మీకు. ఇప్పుడు మనం డెఫినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి చూద్దాం. According to the Indian Contract Act 1872, Section 2, Subsection H defines contract as an agreement which is enforceable by law is a contract. ఇప్పుడే మనం చూస్తాం ఎన్ఫోర్సబిలిటీ అమలు చేయ విధంగా ఏదైతే ఉంటుందో అగ్రిమెంట్ అది కాంట్రాక్ట్గా మనం చెప్పుకోవచ్చు. ఎన్ఫోర్సబుల్ బై లా చట్టరీత్యా అమలు చేసే విధంగా ఏదైతే ఉంటుందో అది మాత్రమే కాంట్రాక్ట్ అవుతుంది, లేకపోతే ఏది కాంట్రాక్ట్ అవ్వదు. అది చట్టరీత్యా అమలు చేసే విధంగా ఉండాలి. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 సెక్షన్ 2 సబ్సెక్షన్ హెచ్ అనేది ఈ విధంగా చెప్తుంది అనమాట. దట్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ దేర్ మస్ట్ బి సాటిస్ఫైడ్ 2 కండిషన్స్. ఇక్కడ 2 కండిషన్స్ని అది సాటిస్ఫై చేయాలన్నమాట ఒక కాంట్రాక్ట్ అనేది. అది ఏంటంటే ఒక కాంట్రాక్ట్ అది ఫస్ట్గా అది అగ్రిమెంట్ అయి ఉండాలి. అన్ అగ్రిమెంట్, ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ అండ్ ద అగ్రిమెంట్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. అది చట్టరీత్యా అమలు చేసే విధంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అది ఒక అగ్రిమెంట్ అయి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మాత్రమే అది కాంట్రాక్ట్ అవుతుంది. అగ్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు అగ్రిమెంట్ అవ్వాలి అంటే అగ్రిమెంట్లో ఏమి ఉండాలి? ఒక ఆఫర్ అనేది ఉండాలి, అది యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి, అప్పుడే అది అగ్రిమెంట్ అవుతుంది. ఆ అగ్రిమెంట్ లాఫుల్గా కన్సిడర్ అయితే, లాఫుల్ ఆబ్లిగేషన్ అనేది ట్రాన్స్ఫర్ అయితేనే అప్పుడు అది కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ ఈజ్ ఈక్వల్ టు అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ. సో ఇక్కడ ఇంకోటి మనం చూడాలి. ఈ ఆబ్లిగేషన్లో సోషల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి, లీగల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఈ సోషల్ ఆబ్లిగేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, అరే నీకు 1000 రూపీస్ ఇస్తానరా, నువ్వు ఆ పని చేసి పెట్టు, ఈ పని చేసి పెట్టు అంట. ఇట్లాంటి సోషల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. అరే నువ్వు అక్కడ ఉండరా, నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను. ఇది ఒక అగ్రిమెంట్ బిల్డ్ అయింది, ఇది సోషల్ ఆబ్లిగేషన్ అంతే. నేను ఇది చేస్తే నేను అది చేస్తాను, ఓవరాల్ ఆబ్లిగేషన్స్. ఇట్లాంటివన్నీ కాంట్రాక్ట్ అవ్వవు. ఏదైనా లీగల్ ఆబ్లిగేషన్ ఏదైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు మాత్రమే అది కాంట్రాక్ట్ అవుతుంది. అగ్రిమెంట్ ప్లస్ సోషల్ ఆబ్లిగేషన్ ఈజ్ నాట్ ఎన్ ఏ కాంట్రాక్ట్. అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఆబ్లిగేషన్ ఈజ్ ఏ కాంట్రాక్ట్. మీరు ఫస్ట్ మీ కొటేషన్ చెప్పాను నేను, ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ నాట్ ఏ ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ఏ కాంట్రాక్ట్స్, ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్. ఫస్ట్ నేను కొటేషన్ చెప్పాను, అది మీకు ఇక్కడ క్లియర్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదన్నా డౌట్స్ ఉన్నా, మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఏదన్నా కావాలన్నా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ గురించి, ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ గురించి చూసుకుందాం. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఇది 5 మార్క్స్కి మనం చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి కైండ్స్ ఆఫ్ కాంట్రాక్ట్, ఎలిమెంట్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ అడిగినప్పుడు ఈ ఇంట్రడక్షన్ పార్ట్ ప్లస్ ఎలిమెంట్స్ చూసుకుంటాము. ఈ 2 చూసినప్పుడు మనకి 8 మార్క్స్ కన్సిడర్ అవుతుంది. సో ఇది మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మీకు ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.